इसी सेंसिटिव कॉन्सेप्ट को कोई इनसेंसिटिव डायरेक्टर उठा ले, एक ऐसा डायरेक्टर जिसने रिग्रेसिव और माइसोजिनिस्टिक फिल्म बनाई है कबीर सिंह जैसी, फिर क्या होगा? ये भी चीज हमें इमेजिन करने की जरूरत नहीं, क्योंकि इसका नतीजा होगा ये एनिमल फिल्म। बॉलीवुड ने घटिया फिल्में तो बहुत बनाई हैं, लेकिन ये एनिमल फिल्म बड़ी खास है। मेरा मानना है कि ये एक ऐसा क्रिंज फेस्ट है जो हमारे समाज के लिए कैंसर है। సినిమా సమాజంలో జరిగే వాటిని ప్రతిబింబిస్తే ఒక అందం, కానీ సినిమాని ప్రజల్లో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళని యానిమలిస్టిక్ గా తయారు చేస్తే సందీప్ వంగ కన్సిడర్ యాజ్ ఈరోజు టాపిక్ మాట్లాడేద్దామా? ఈరోజు టాపిక్ ఏంటో చెప్పు, బేగా చెప్పు. ఏం లేదు, మొన్నే యానిమల్ చూసాం కదా, సో లెట్ us టాక్ అబౌట్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ. యు ఆర్ మిస్సింగ్ ది ఆర్టికల్. ది సందీప్ రెడ్డి వంగ. హ్యాపీ టు టాక్ అబౌట్ ఇట్. ది సందీప్ రెడ్డి వంగ, ది యానిమల్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సీన్. ఇంకా ఏమైనా అనిపించా? ఐ మీన్, నువ్వు వినే ఉంటావు కదా చాలా రివ్యూస్ అన్ని. I don't know. I think most of the women felt uncomfortable, especially most of the women అంటే I can't speak for everyone. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద women felt uncomfortable అని రివ్యూస్ వచ్చినాయి, రైట్? రివ్యూస్ వచ్చినాయి. I mean రివ్యూస్ గురించి మాట్లాడుతున్నాం. No. బట్ ఇఫ్ యూ టేక్ దట్ పల్విస్ లైన్ ఏంటంటే అది డార్విన్ థియరీ నుంచి ఉంది. అది యాజ్ అ స్టేట్మెంట్ కరెక్టే, బట్ వెరీ నువ్వు చెప్పినట్టు దట్స్ నాట్ అ కొలిక్వల్ లాంగ్వేజ్ వి వన్ కమ్యూనికేట్. ఫ్లర్టింగ్ అది కాదు. సో డార్విన్ థియరీ నుంచి ముందు నుంచి ఉంది. లైక్ పల్విస్ ఉంటే లేడీస్ అకామిడేట్ హెల్తీ బేబీస్, దట్ ఈస్ ట్రూ. బట్ దాని గురించి మనం డైసెక్ట్ చేసి అనోటమైజ్ చేయం కదా మాట్లాడేటప్పుడు. దట్స్ వంగా ఫర్ యూ. అండ్ ఇట్స్ కబీర్ సింగ్ లో కూడా అలా ఉన్నాయి కొన్ని ఉంటాయి. బట్ ఐ థాట్ హీ వాజ్ అ మెడికల్ గై, బట్ దెన్ నౌ ఇట్స్ అ సందీప్ థింగ్. సో యా, సందీప్ కూడా తను కూడా ఐ థింక్ physiotherapy. He was into physiotherapy before moving to Sydney for film school. Yeah, he was into physiotherapy. Yeah, that clearly shows. I mean that's what కదా అంటే నువ్వు చెప్పినట్టు ఒక స్టోరీ సేమ్ స్టోరీ, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎలా ఇవ్వచ్చు. ఈవెన్ రణబీర్ కపూర్ కూడా ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఏంటంటే, సందీప్ ఐ వాస్ సేయింగ్ దిస్ లైన్ సీరియస్లీ బికాజ్ when the actor got shocked, that means there's something different is going on in the writing అని అనిపించింది. సో ఇందాక షాక్ వాల్యూ అన్నావు కదా, సో ఓన్లీ అంటే ఇప్పుడు నేను కొన్ని రివ్యూస్ చూశాను, ఒక 2-3 రివ్యూస్, అండ్ ఒక డిస్కషన్ కూడా చూసాను అనమాట, ఫిల్మ్ రివ్యూవర్స్ డిస్కషన్. సో అల్ట్రా ఫిల్మ్ రివ్యూవర్స్, లెట్ us నాట్ నేమ్ దెమ్, బట్ దే ఆర్ యునో అల్ట్రా లెఫ్ట్ ముంబై కా రివ్యూవర్స్. సో డిస్కషన్ లో సుచారిత ఇస్ ఓకే, బట్ దెన్ ఇంకొకడు ఉంటాడు, వాడికి ఏమో ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. రాహుల్ దేశాయ్. కరెక్ట్. రాహుల్ దేశాయ్ ఏమంటున్నారు తెలుసా, అసలు ఈ ప్రపంచంలోని ఫస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ షాక్ వాల్యూ అన్నది మూవీలో సృష్టించినట్టు. A lot of defenders are comparing it to like classics of Hollywood classics of yore and saying there was violence in that also. Usme kuch nahi bola tumne, Godfather mein kuch nahi bola tumne, and I was like, come on yaar, like look in the mirror. It's not even a valid comparison, because like I mean look at what Vanga is doing in this film. Everything exists for the sake of it. Yeah. Right? Like there's no real understanding of the craft, or there's no real need to delve deeper into why he wants to tell the story. It's just jo man mein aaya, let's think of the most shocking thing possible. Let's get Bobby Deol to like be a Sikh character who became a Muslim character because he wanted to have pre-wedding, and then on his wedding he will rape his bride. ఇప్పటి వరకు ఎప్పుడు అసలు ఏ సినిమాలో ఎవడు ఈ షాక్ వాల్యూ అన్న కాన్సెప్ట్ ని యూటిలైజ్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ రైట్. సో నాకు ఇప్పటికీ గుర్తుంది, నువ్వే చూపించా నాకు టారెంటినో మూవీ ఒకటి, పల్ప్ ఫిక్షన్ అని. షాక్ వాల్యూ బాగుంటుందిరా, అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది, దే విల్ హ్యావ్ అ కాన్వర్సేషన్ అండ్ దెన్ సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది. అండ్ డూ యూ రిమెంబర్ ఎనీ సీన్ దట్ స్టక్ విత్ యూ? చాలా ఉన్నాయి యాక్చువల్లీ పల్ప్ ఫిక్షన్ లోని. లైక్ వెన్ జాన్ ట్రావోల్టా ఈజ్ ఇన్ అన్ అపార్ట్మెంట్, ఎవరి కోసం ఎతకడం కోసం వస్తాడు, అండ్ సడన్ గా బాత్రూమ్ లో ఎవరో సంబడి ఈజ్ లైక్ షిట్టింగ్, ఆడు బయటకు వచ్చినప్పటికీ టప్ అని కొడతాడు. సో ఐ మీన్ వై గో టు పల్ప్ ఫిక్షన్? ఈవెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చాలా షాక్ వాల్యూస్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఎపిసోడ్ లాస్ట్ లోనే ఆడు జేమీ లానిస్టర్ ఏమో ఆడి పేరేంట్రా, చిన్న స్టార్క్ పేరు, ఆడు క్రిపుల్ అయిపోతాడు, రాబ్ స్టార్క్ అనుకుంటా. రాబ్ స్టార్క్ రాబ్ కాదు, తమ్ముడు అని పుష్ చేస్తాడు, అది షాక్ వాల్యూ. రెడ్ వెడ్డింగ్ అది షాక్ వాల్యూ. జాన్ స్నో లెగడం అది షాక్ వాల్యూ. సాన్సా స్టార్క్ అది ఖచ్చితంగా షాక్ వాల్యూ. ఐ మీన్ చాలా గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ హావ్ యూజ్డ్ దట్ షాక్ వాల్యూ. లైక్ ఇందులో కూడా చాలా షాక్ వాల్యూస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యానిమల్ లో అంత గమనించారో లేదో తెలియదు, కానీ 4-5 అయితే నేను గమనించాను. ఏంటవి? ఫస్ట్ గన్ పట్టుకురావడం అనేది, ఫస్ట్ గన్ ఐ మీన్ క్విక్ గా చెప్పేస్తాను, డిస్క్రైబ్ చేయను. ఫస్ట్ గన్ పట్టుకురావడం అనేది ఒక షాక్ వాల్యూ. ఎవరైనా ఇప్పటివరకు అయితే ఎవడు చేయలేదు. ఎవడో బ్యాట్ తీసుకొచ్చాడు, లేకపోతే దాన్ని ఏంటి బజూకా, దాన్ని ఏమంటారు AK-47 లాంటి మెషిన్ గన్ తీసుకురావడం అనేది సంథింగ్ విచ్ ఇస్ షాక్ వాల్యూ. ఇంకొకటి వాళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత దే గో ఆన్ అ జెట్ అండ్ సడన్లీ అ క్లిఫ్ కమ్స్ ఇన్. వాళ్ళు
అలా అలా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే కార్ లో దిగితే ఇంకొక రణబీర్ వచ్చి వాళ్ళ భావం చంపుతాడు సడన్ గా. సో అది ఒక షాక్ వాల్యూ అంటే ఐ థింక్ ఇట్స్ అ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అక్కడ. అంటే అబ్రప్ట్ కట్ తో ఇమీడియట్ గా ఆ స్క్రీన్ ప్లే అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంకొకటి బ్రాస్ ట్రాప్ తోని ఆడుకుంటూ ఉంటాడు కదా రష్మికర్ ని టాంట్ చేస్తూ ఉంటాడు. అది కూడా ఐ థింక్ మేబీ టు ట్రిగ్గర్ అనుకుంటా. ఐ డోంట్ సే షాక్ వాల్యూ, బట్ షాక్ వాల్యూ ఇస్ లైక్ ఆస్కింగ్ ట్రిప్టీ టు లిక్ హిస్ బూట్స్. అది షాక్. కరెక్ట్. Similarly, Kabir Singh, for me, is a part of the society. You want to take it the way it is, fine. You don't want to take it the way it is, don't watch it. The moment you try to load it, burden it with your own morality, then should be ready for all other segments of the society who are going to point fingers and try to mutilate other contents which will not suit their morality. Are you ready for it? No, but are you ready for it?